90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్ రేట్స్ గురించి మాట్లాడుకుందాం. గోల్డ్స్ విపరీతమైన ర్యాలీ అవుతున్నాయి. ఇది ఓన్లీ ఇండియన్ ఎకానమీయా, లేకపోతే డొమెస్టిక్లో ఎఫెక్టా, లేకపోతే ఇంటర్నేషనలా, అలాగే ఎట్ సైడ్ వెళ్తుంది అనేది మనం చూద్దాం ఈ వీడియోలో. ఇవాళ గోల్డ్ రేట్స్ చూసుకుంటే ఆకాశాన్ని అంటుతున్నాయి రేట్లు. సామాన్యులు ఎవరు కూడా కొనే పరిస్థితుల్లో లేరు. ఒక 10 గ్రాములు వచ్చి 86,200 రూపాయలు ఉంది. సో ఇది ఇంకా చాలామంది అంటున్నట్టు ₹1,00,000 వెళ్తుందా, లేకపోతే ఇంకా తగ్గే అవకాశాలు ఉందా, ఏంటి ప్రజెంట్ అని చూసుకుంటే ఒకసారి లాస్ట్ 1 వీక్ గోల్డ్ అసలు ఎలా వచ్చాయి చూద్దాం. ఫిబ్రవరి 10వ తారీఖు తీసుకుంటే 87,060 రూపాయల దగ్గర ఉంది. అలాగే ఫిబ్రవరి 11వ తారీఖు తీసుకున్న 87,000 రూపాయలు చేంజ్ ఉంది. అలాగే ఫిబ్రవరి 12వ తారీఖు తీసుకుంటే 86,600 రూపాయలు, దాదాపు 1000 రూపాయలు తగ్గింది. ఫిబ్రవరి 13వ తారీఖు తీసుకుంటే మళ్ళీ 87,000 దగ్గరికి వచ్చింది. అలాగే ఫిబ్రవరి 15వ తారీఖు తీసుకుంటే మళ్ళీ 86,007 రూపాయల దగ్గర 700 దగ్గర ఉంది. మళ్ళీ ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి చూసుకుంటే 86,600. దాదాపు ఏమవుతుందంటే లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఇది 87,000 నుంచి 86,000 మధ్యలో ఉంది. అంతకు ముందు ర్యాలీ యాక్చువల్గా చూస్తే గోల్డ్లో చూసుకుంటే మనకి ఎప్పుడు వచ్చిందంటే లాస్ట్ టైంలో లో లెవెల్ లాస్ట్ వీక్లో ఇది 84,000 ఆ రేంజ్కి వచ్చింది. ఈ 14/2 ఆ డేట్ నాడు. సో ఇంటర్నేషనల్గా కూడా ఒకసారి గోల్డ్ రేట్లు చూసుకుంటే ఈ ఔన్స్కి ఈ గోల్డ్ రేట్ వచ్చి 2,950 ఔన్స్ ఇవాళ ఉంది. సో ఇది దాదాపు అంతకుముందు చూసుకుంటే ఇది 31/1/2025 నాడు $2,800 ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు $150 ఇంటర్నేషనల్గా పెరిగింది. కాబట్టి గోల్డ్ ఇండియాలో కూడా గోల్డ్ రేట్ పెరిగింది. అలాగే అగ్నికి ఆజ్యం తోడినట్టు ఈ రూపీ కనుక వీక్ అవటం వల్ల ఇంకా గోల్డ్ పాజిటివ్ అయింది. సో ఇంటర్నేషనల్ కన్నా కూడా ఇంకెక్కువ సెన్సిటివ్గా ఇప్పుడు ఇది ట్రేడ్ అవుతుంది ఇండియన్ మార్కెట్లో. సో ఇప్పుడు నెక్స్ట్ 86,000 ఉన్నప్పుడు ఏ రకంగా చూడాలి, అలాగే దీన్ని ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయా అంటే చార్ట్స్ అయితే ఇంకా పాజిటివే చూపిస్తున్నాయని చెప్తున్నాయి. సో ఇప్పుడు చార్ట్స్ ప్రకారం ఇంకా ఏమవుతుందంటే ఈ 86,700 కనుక ప్రీవియస్ హై బ్రేక్ అయితే దాదాపు ఇంకా ఒక 2,000 రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా గోల్డ్ ఇప్పుడు 2,950 ఉంది ఇంటర్నేషనల్గా. 3,000 మార్క్ సైకలాజికల్గా ఇంతవరకు లైఫ్ టైం హై అనేది 3,000 మార్క్ ఎప్పుడు టచ్ అవ్వలేదు. సో ఒకసారి టచ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అక్కడి నుంచి ఎవ్రీ టైం మనం చూసుకుంటే డ్రాస్టిక్గా పెరిగిన ప్రతిసారి డ్రాస్టిక్గా ఫాలో అవుతాయి. సో లాస్ట్ టైం మనం ఇంటర్నేషనల్గా మనం చూసుకుంటే ఈ గోల్డ్ రేట్స్ని ఈ 30/10/2024 నాడు ఫస్ట్ టైము ఇది 2,700 2,800 దగ్గరికి వచ్చింది ఇంటర్నేషనల్గా. ఆ తర్వాత అక్కడి నుంచి ఫాల్ అయ్యి 2,550 2,600 దగ్గరికి వచ్చింది 15-11. సో లాస్ట్ టైం మనం చూసాం విపరీతమైన ర్యాలీ. అక్టోబర్ నుంచి ర్యాలీ దాకా వచ్చి అక్కడి నుంచి నవంబర్కి వచ్చేపాటికి గోల్డ్ రేట్లు తగ్గి దాదాపు $200 తగ్గింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే పీక్ పెరగటం అనమాట. సో ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ యుఎస్ కానీ యుఎస్ ప్లస్ రష్యా పీస్ టాక్స్ కనుక సక్సెస్ అయితే రేపు ఏప్రిల్లో పుతిన్ గారు ఎటు ఉక్రెయిన్ వార్ కనుక ఎండ్ అయితే ఈ యొక్క గోల్డ్ రేట్లు అన్నీ కూడా విపరీతంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రజెంట్ ఈ 1 మంత్ మార్చ్ వరకు కూడా ఈ లోపు ఈ 3,000 టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇంటర్నేషనల్గా. సో అలాంటప్పుడు ఇండియన్ మార్కెట్లో తీసుకుంటే ఇది 88,000 నుంచి 90,000 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి తర్వాత కానీ గోల్డ్ రేట్ ఫాలో అయ్యే అవకాశాలు లేవు. సో ప్రజెంట్ అయితే అప్ ట్రెండ్ కంటిన్యూగా ఉంది. వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా ఏం జరుగుతున్నాయంటే ఇండియన్ మార్కెట్స్ ఓన్లీ ఎక్సెప్ట్
యుఎస్ మార్కెట్స్ తప్ప అన్ని మార్కెట్స్ బయట మేజర్ మార్కెట్స్ అన్నీ కూడా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే కోలుకొని అప్ ట్రెండ్కి వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ రేట్లు తగ్గుతాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ నెక్స్ట్ 2 months వరకు కూడా గోల్డ్ ర్యాలీ అయితే ఉంది. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ఈక్విటీలో తగ్గుతుంది కాబట్టి ఆ స్టాక్స్ అమ్మేసేసి గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవటం కంప్లీట్గా బెటరా కాదా అని. ఇది ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు మనం టూ లేట్ అయిపోయాం. యాక్చువల్గా గోల్డ్ 80,000 ఆ రేంజ్లో ఉన్నప్పుడు కనుక మనం ఈ పని చేస్తుంటే మనకి మంచి రిజల్ట్ వచ్చేది. ఇప్పుడు ఆల్రెడీ 86,000 అంటే ఇంకో అప్ సైడ్ తీసుకుంటేనేమో ఒక $50 పెరిగే అవకాశం ఉంది. డౌన్ సైడ్ తీసుకుంటేనేమో $200 తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఫండమెంటల్గా అంతకు ముందుకి ఇప్పటికి మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ యుఎస్ ఎలక్షన్స్ మారిపోయిన తర్వాత ఉక్రెయిన్కి ఎయిడ్ లేదు, అలాగే ఇజ్రాయెల్ గాజా ఇప్పుడు యుద్ధం లేదు, అటు తగ్గిపోయింది. ఇరాన్ వాడి అంతా కూడా పీస్గా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా పీస్ టాక్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే వరల్డ్ అన్సర్టనిటీస్ తగ్గిపోతుంటాయో గోల్డ్ రేటు తగ్గే అవకాశాలు కనపడతాయి. కాబట్టి ఇది ఒక 2 months గ్యాప్లో ఈ గోల్డ్ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్టాక్ మార్కెట్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అండర్ వాల్యుయేషన్ ఎక్కువ అయిపోయింది. సో ఓవర్ వాల్యుయేషన్ అంతా తగ్గిపోయి అండర్ వాల్యుయేషన్కి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు ఈక్విటీలోంచి అమ్మేసేసి గోల్డ్లో షిఫ్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే గోల్డ్లో ఫ్రెష్గా ఏదైనా ఇన్వెస్ట్ చేస్తానన్న వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ గోల్డ్ రూపంలో కానీ ఈటీఎఫ్ రూపంలో కానీ చేసుకోవచ్చు. ఎంసీఎక్స్లో చేస్తాము అన్న వాళ్ళకి ఏంటంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తామన్న వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ లో లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకొని 84,000 దగ్గర సైకలాజికల్గా 84 అనేది మేజర్గా ట్రెండ్ రివర్సల్. సో 84 స్టాప్ లాస్ పెట్టుకొని మనం గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ బై చేసుకోవచ్చు. సో టార్గెట్ వచ్చి 88 89 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇది గోల్డ్. అలాగే ఇప్పుడు సిల్వర్ తీసుకుంటే సిల్వర్ ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటనేది చూసుకుంటే సిల్వర్ ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ 1 lakh టచ్ అయిపోయింది. సో ఎంసీఎక్స్లోనే ఇప్పుడు 97,000 ప్రజెంట్ ఉంది. సో ఇది ఇప్పుడు 87,000 లాస్ట్ టైం ఉన్న రేట్ నుంచి ఇప్పుడు 97కి వెళ్ళిపోయింది. దాదాపు 10,000 points పెరిగింది. సో ఇది సిల్వర్ ఇంకా కంటిన్యూగా మళ్ళీ 1,20,000 1,30,000 వస్తుందా అంటే ట్రెండ్ అయితే కూడా ఈ సిల్వర్కి కూడా పాజిటివ్ ట్రెండే ఉంది. సో బై అండ్ డిప్స్ లాగానే చూసుకోవచ్చు దీన్ని. అయితే ఈ సిల్వర్లో జనరల్గా ఏం చేయొచ్చు అంటే ట్రేడింగ్కి మంచి అవకాశం ఇస్తుంది. ఇంట్రాడే కానీ లేకపోతే షార్ట్ టర్మ్లో కానీ ట్రేడింగ్కి మంచి అవకాశం ఇస్తుంది సిల్వర్. సో ఇప్పుడు 96,000 97,000 నుంచి ఇప్పుడు 1 lakh కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎటు గోల్డ్ పెరుగుతుంది కాబట్టి సిల్వర్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇది కూడా అంతే, ఆటోమేటిక్గా నెక్స్ట్ ఒక 2 months తర్వాత కానీ తగ్గే అవకాశాలు లేవు. ప్రజెంట్ అయితే ఈ రెండు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ పాజిటివ్ బుల్లిష్లో ఉన్నాయి. స్టాక్ మార్కెట్స్ అయితే వీక్లో ఉన్నాయి. ఇది రివర్స్ అయ్యే అవకాశాలు నెక్స్ట్ మంత్లో ఏప్రిల్ అలా కనబడుతున్నాయి. కాబట్టి గోల్డ్ మీద ఏంటంటే వ్యూ అంతా కూడా బై అండ్ డిప్స్, తగ్గినప్పుడల్లా కొనుక్కోండి. ఎలా కొనుక్కోవాలి మనం గోల్డ్ని? అలాగే మీరు సమీప భవిష్యత్తు తీసుకుంటే ఒక 1 year హార్జన్లో గోల్డ్ రేట్లు ఎలా ఉంటాయంటే 1 year హార్జన్లో 1 lakh అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ పెరుగుతుంది కదా, తగ్గుతుంది కదా, మరి దీనికి కౌంటర్ ఏంటి అంటే 1 lakh వచ్చే అవకాశాలు ఎంత ఫాస్ట్గా ఉన్నాయని చూసుకుంటుంటే ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా అయితే ఇంటర్నేషనల్గా గోల్డ్ ఒకసారి పెరిగింది అన్నప్పుడు అది కొంచెం సస్టైన్ అయ్యే అవకాశాలే ఉంటాయి. మళ్ళీ ఒకసారి కరెక్షన్ వచ్చి 27 ఇప్పుడు $29.50 ఉంది. 3,000 కూడా ఒకసారి సైకలాజికల్గా టచ్ అయ్యి మళ్ళీ 27 28కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక డిప్ వచ్చాక కానీ మళ్ళీ పైకి వెళ్దాం. కాబట్టి ఇక్కడ ఇండియన్ మార్కెట్ కూడా ఒకసారి 80,000 టచ్ చేసి మళ్ళీ 1 lakh అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ట్రెండ్ అయితే 1 lakh అయితే కనపడుతుంది. కాబట్టి గోల్డ్ని మనం సెక్యూర్డ్గా చూసుకోవాలి. ప్రెషియస్ మెటల్ ఆల్రెడీ గోల్డ్ కాయిన్స్లో వాడుకోవచ్చు, గోల్డ్ తీసుకోవచ్చు, అలాగే గోల్డ్ ఈటీఎఫ్స్ తీసుకోవచ్చు. గోల్డ్ గునియా అని ఉంది, గోల్డ్ పెటల్స్, అలాగే గోల్డ్ తీసుకుంటే ఈ ఎలక్ట్రికల్ గోల్డ్ లాగా మనం తీసుకుంటే ఏంటంటే స్టోరేజ్ కానీ తర్వాత థ్రెట్ కానీ ఉండదు మనకి. ఈ గోల్డ్ అని అంటే మనకి అవసరం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం గోల్డ్కి వెళ్ళిపోండి.
దానిలో మన కన్వర్షన్ ఈజీగా ఉంటుంది. కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఇప్పుడు ఈ సిల్వర్ ఉంది, అలాగే సిల్వర్స్ని కూడా మనం ఎలక్ట్రానిక్ మోడ్లో కూడా కొనుక్కోవచ్చు. కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా పాజిటివ్ ఉన్నాయి, మా బై అండ్ డిప్స్ లాగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, నమస్తే.